భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు గద్దెల రమేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిసి నాయకులు బద్ది కిషోర్ మాట్లాడుతూ పార్టీలోకి ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు, పోయినంత మాత్రాన ఒరిగిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా అధైర్యపడకుండా పార్టీని ముందుకు తీసుకుపోవడంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడమే మన లక్ష్యమని, అప్పుడే మన బ్రతుకులు మారతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పొత్తుల భాగంగా ఏఐసిసి ప్రకటన చేసిందో పొత్తుల భాగంగా కొత్తగూడెం నియోజకవర్గం టికెట్ మన పూర్ణనేని గారికి కేటాయించింది. అదే కట్టుబాటుగా ఇక్కడున్న మండల కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ కూడా అతన్ని గెలిపించాలని మేము ఈ సభ ప్రెస్ వాళ్ళ ద్వారా మేము జరుగుతున్నాం. ఏదైతే చాలామంది అమాయకంగా మాకు కొంతమంది నాయకులు అప్పుడు ఓటు జరుగుతున్నాయి, మేము ఎటువంటిది కూడా అధైర్యపడకుండా మాకు మేమే నాయకులు, మాకు మేమే కార్యకర్తలు, ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఎంతోమంది పిల్లకారులు ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను కార్యకర్తలకి, నాయకులకి, మన మండల నాయకులకు ఒకటే చెప్తున్నాను, మీరెవరు కూడా అధైర్యపడిన అవసరం లేదు. వచ్చేది మన కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మనకైతే ఏఐసిసి ప్రకటన చేసిందో అదేవిధంగా మన కొత్తగూడెం నియోజకవర్గానికి పూర్ణనేని గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించి మన సోనియా గాంధీ గారికి గిఫ్ట్గా మన కొత్తగూడెం నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని మీ అందరినీ నేను తెలియపరుస్తున్నాను. అలాగనే మన ఇక నుంచి ఇంకా ఎలక్షన్ కూడా ఎంతో తొందరలోనే, ఇంకా 15 రోజులే ఉంది. అలాగని ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి, గ్రామాల్లో కష్టపడి మన పూర్ణనేని గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరు కూడా తెలియపరచాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగనే ఇక నుంచి కూడా మేము ఈ 15 రోజులు గ్రామాల్లోనే పూర్ణనేని గారిని గెలిపించడం కోసం గ్రామాలలోనే పడుకోవడానికి మేము సిద్ధమే. ఈ 15 రోజులు పడుకోని ఊళ్ళలో ఉండి పూర్ణనేని గారిని గెలిపించి మేము రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, స్టార్ట్ చేయండి. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యకర్తల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న కొత్తగూడెంలో కార్యకర్తలతో మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో కొంతమంది పార్లమెంట్ నుంచి పాల్గొనలేకపోవడం జరిగింది, కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఏకతాటి మీద ఏఐసిసి పిలుపు మేరకు సిపిఐ పార్టీకి మేము సపోర్ట్ చేయాలనుకున్నాం. నేను ఎడవేలి గారు వెళ్ళిన ఉద్దేశంతో నిన్న మార్నింగ్ ప్రెస్ మీట్ పెడితే దాంట్లో కొంతమంది వ్యక్తులు సాయంత్రానికి మారడం జరిగింది. ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు డికాస్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సిపిఐ వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, అందరినీ కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తల్ని, అదేవిధంగా ఎవరికైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సమన్వయం చేసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశం మేమందరం చెప్తా ఉన్నాం. ఈరోజు మండలంలో కానీ పట్టణంలో కానీ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, ప్రోటోకాల్ ఉన్నారు, అదేవిధంగా వేరే పార్టీ నుంచి మారి వచ్చిన కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ తీసుకోవాల్సిన బాధ్యత సిపిఐ పార్టీ వాళ్ళకి ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి సముచిత స్థానం నుంచి ప్రతి గ్రామంలోకి పోయినా, వార్డులోకి పోయినా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరుంటే వాళ్ళని సమన్వయం చేసుకొని ప్రచారానికి వెళ్ళే విధంగా వాళ్ళు ప్లాన్ తయారు చేసుకోవాలని చెప్పి మేము ఈ మూలంగా చెప్తా ఉన్నాం. మా వంతుగా మేము ఏఐసిసి పిలుపు మేరకు ఈ సిపిఐ పూర్ణనేని సాంబశివరావు గారిని అత్యంత ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేమందరం ఏకకంఠంతో ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో మండల పార్టీ అధ్యక్షులు కానీ, మండల రూరల్ నాయకులు కానీ, టౌన్ నాయకులు కానీ మేమందరం కూడా ఒకటే నిర్ణయంతో ఎట్టి పరిస్థితుల్లో మిత్రపక్షమైనటువంటి సిపిఐ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనే గెలిపించాలనే ఇది చేస్తూ ఉన్నాం. భవిష్యత్ ప్లాన్ చేయడం కోసం సిపిఐ నాయకులతో సాయంత్రం ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కార్యకర్తలు ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు. కొంతమంది ప్యాకేజీలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోనియండి. మీకైతే మాత్రం ఈరోజు పూర్ణనేని సాంబశివరావు వెళ్తే ఆయనే కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కులాగా అనుకోవాలి. ప్రజెంట్గా మన గవర్నమెంట్ వచ్చిన రోజు అదే మనకి పెద్ద దిక్కు అవుతుంది. కానీ కార్యకర్తలు నాయకులు లేడని ఎవరు అధైర్యపడవద్దు. మేమందరం కూడా మీలాంటి కార్యకర్తలమే, మేము కార్యకర్తలమే. మేము ఈ రోజున వచ్చి మాట్లాడుతున్నాం అంటే మీకు ఆ హక్కు ఉంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి. మిమ్మల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరున మిమ్మల్ని అందరికీ కూడా సముచిత స్థానంగా కూడా కల్పిస్తాం సిపిఐ వాళ్ళతో మాట్లాడి. కాబట్టి అందరూ కూడా ఆధారపడవద్దు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు పోటీ చేసి అంగబలం అర్ధబలం మొత్తం ఉన్నటువంటి కేసీఆర్ను ఓడించి ప్రజాబలంతో మనందరం పూర్ణనేని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఎవరు లేరని బెంగపడొద్దు.
మన లోకల్లో కష్టపడి మందుకు నడిపించిన ఎడవలి కృష్ణ ఆయన ముసల్తనానికి కన్నీరికి కారవటానికి పోయిండు. ఇంకా పెద్ద పులులు వస్తున్నాయని, సింహాలు వస్తున్నాయని ఎవరు బెంగపడవద్దు. సింహాలకు ఆడిపించేది మనమే, పెద్ద పులులకు ఆడిపించేది మనమే కార్యకర్తలం, మనమే లీడర్లం. ఈ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సాంబశివరావు గారికి 20 ఏళ్ల మెజార్టీతోటి గెలిపించి రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి గిఫ్ట్గా పంపించాలని అనుకుంటున్నాను.